ఈ డేటా స్ట్రక్చర్స్ లో మనం చూడబోతున్న మెయిన్ థింగ్ ఏంటంటే అసలు ఈ డేటా స్ట్రక్చర్స్ మనకి ఎందుకు అవసరం, రైట్? సో దీంట్లో ఏమేమి రకాలు ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. జనరల్ గా ఇందాక మీకు చెప్పాను, డేటా స్ట్రక్చర్స్ మీన్స్ ద వే ఆఫ్ ఆర్గనైజింగ్ ద డేటా. ఓకే, సో ఈ డేటా స్ట్రక్చర్స్ ని మనం 2 కేటగిరీస్ గా విభజించుకుంటాం. ఒకటి లీనియర్, రెండోది నాన్ లీనియర్. ఇది ఒక టైప్ ఆఫ్ కేటగరైజేషన్. ఇంకొక సైడ్కి వస్తే ఇదే డేటా స్ట్రక్చర్స్ ని ప్రిమిటివ్, అలానే నాన్ ప్రిమిటివ్ అని ఇంకో కేటగరైజ్ చేస్తారు. ఓకే, ఇది మీరు నోట్స్ లో రాసుకుంటా ఉండమ్మా. ఇది మనకి ఫస్ట్ యూనిట్ నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది డేటా స్ట్రక్చర్స్ ని మనం ఎలా కేటగరైజ్ చేసుకుంటామంటే ఫస్ట్ ఇది చూడండి. డేటా స్ట్రక్చర్స్ ని మనం ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ కింద కేటగరైజ్ చేసుకుంటాము. అలానే డేటా స్ట్రక్చర్స్ మనం లీనియర్ అండ్ నాన్ లీనియర్ కింద కేటగరైజ్ చేసుకుంటాం. ఓకేనా, నోట్ చేసుకుంటా ఉండండి. ఫస్ట్ మన డేటా స్ట్రక్చర్స్ ని ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ గా, అలానే లీనియర్, నాన్ లీనియర్ గా కేటగరైజ్ చేసుకుంటాం. సో ఏంటి ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్, లీనియర్, నాన్ లీనియర్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ అంటే మనందరికీ తెలిసిందే, ఏదైతే ప్రైమరీ, ఏదైతే బేసిక్, ఏదైతే ప్రైమరీగా ఉంటాయో వాటన్నిటిని మనం ప్రిమిటివ్ అని పిలుస్తాం. బేసిక్ ఆర్ ప్రైమరీ. ఓకే, మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మనం చాలా డేటా టైప్స్ ని ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా కనుక తీసుకుంటే జావాలో ఉన్న బేసిక్ డేటా టైప్స్ ఏంటమ్మా ఒకసారి చెప్పండి. జావాలో ఉన్న బేసిక్ డేటా టైప్స్ ఏంటి? చెప్పాలి. జావాలో ఉన్న బేసిక్ డేటా టైప్స్ ఏంటి? సే సంబడి చెప్పండి. జావాలో ఏమేమి బేసిక్ డేటా టైప్స్ ఉంటాయి? డేటా టైప్స్ చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి మీరు. ఇంటూ ఫ్లోట్ అంటే ఇంకా ఇంకేముండవా బేసిక్ డేటా టైప్స్? క్యారెక్టర్, స్ట్రింగ్, బూలియన్. క్యార్, స్ట్రింగ్, బూలియన్ గుర్తున్నాయా? డేటా టైప్స్ లో మనం చెప్పుకున్నాం. ఇంట్, క్యార్, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్ ఇవన్నీ మనకి డేటా టైప్స్ కిందే వస్తాయి. ఓకే, సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనం ప్రోగ్రామింగ్ రాయడానికి మనం ఉపయోగించే డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ప్రిమిటివ్ కింద పెడతాం. ఓకే, సో ఏవైతే మనకి ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి. సో ఆల్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రిమిటివ్ డేటా టైప్స్. వాటిని మనం ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అని కూడా అంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి సిస్టమ్ తో పాటుగా వస్తాయి. వాటిని ఉపయోగించుకొని మనం ప్రోగ్రామ్స్ రాయొచ్చు. సో వీటిల్లో ఏదైతే మెమరీ స్టోరేజ్ కానివ్వండి, యూసేజ్ కానీ డిఫైన్ చేయబడిందో మనం ఆ పర్పస్ కే దాన్ని వాడగలం, వేరే వాటికి వాడటానికి కుదరదు. ఓకే, సో ఇది ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. ఇక నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటే సిస్టమ్ తో పాటు లేనివి, యూజర్ తన అవసరాల కోసం క్రియేట్ చేసుకునే వాటిని నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటారు. ఓకే, నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటే యూజర్ డిఫైన్డ్ అన్నమాట. అంటే యూజర్ తన అవసరాల కోసం తన దగ్గర ఉన్న డేటాని ఆర్గనైజ్ చేయడం కోసం తను ఏర్పాటు చేసుకునే కొన్ని డేటా స్ట్రక్చర్స్ అన్నమాట. ఇవి నాన్ ప్రిమిటివ్. అందుకే పేరులోనే ఉంది నాన్ ప్రిమిటివ్ అంటే దోస్ ఆర్ నాట్ బేసిక్ ఆర్ దోస్ ఆర్ నాట్ ప్రైమరీ. అలాంటి వాటిని మనం యూజర్ డిఫైన్డ్ ఆర్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటాం. సో ఇంతకుముందు మనం చూసినటువంటి ఈ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ని ఉపయోగించుకుంటూనే నాన్ ప్రిమిటివ్ అనేది మనం డిఫైన్ చేయడం జరిగింది. సో ఏమేమి వస్తాయి దీని కిందకంటే యారేస్, మీకు ఆల్రెడీ తెలుసు యారేస్, అలానే స్ట్రక్చర్స్, అలానే ఇప్పుడు మనం ఈ డేటా స్ట్రక్చర్ లో చూడబోయే లిస్ట్, స్టాక్స్, క్యూస్, ఓకే, నెక్స్ట్ ట్రీస్, గ్రాఫ్స్ ఇవన్నీ కూడా నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, మీరు నోట్స్ నోట్ చేసుకుంటా ఉండండి, ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏవైతే యూజర్ డిఫైన్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయో వాటిని మనం నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటాం. ఏమేమి వస్తాయి దానికి ఎందుకంటే యారేస్, స్ట్రక్చర్స్, లిస్ట్, స్టాక్స్, క్యూస్, ట్రీస్, గ్రాఫ్స్ ఇవన్నీ కూడా సిస్టమ్ లో డిఫైన్ చేయబడలేదు, మనం మన అవసరాల కోసం రాసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యారే కనుక తీసుకుంటే
యారే అనేది మనం ఎలా రాస్తామండి? దేర్ ఇస్ దానికి ఏమన్నా ఫిక్స్డ్ గా ఇంత సైజ్ లోనే తీసుకోవాలి లేకపోతే ఇన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి మనకి ఏమైనా ఉండిద్దా? యారేని డిఫైన్ చేసుకునేటప్పుడు 10 ఎలిమెంట్సే ఉండాలి, 20 ఎలిమెంట్సే ఉండాలి, ఇంటిజరే ఉండాలి, ఫ్లోటే ఉండాలి, ఇలా మనకు రూల్స్ ఏమైనా ఉంటాయా యారేని తీసుకునేటప్పుడు? చెప్పండి, యారేని తీసుకునేటప్పుడు మనకు రూల్స్ ఏమైనా ఉంటాయా? రెస్పాండ్. యారే 10 ఉండాలి, సైజ్ 20 ఉండాలి, 30 ఉండాలి అని మనకు రూల్స్ ఏమైనా ఉండవు సార్. ఉండవు. సో మన ఇష్టం వచ్చినట్లుగా మనం తీసుకోవచ్చు అన్నమాట, అంతేనా? సో యారే సైజ్ 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, ఇంటిజర్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, క్యార్ అవ్వచ్చు, లేదా యూ కెన్ టేక్ 2 డైమెన్షనల్ యారే, 3 డైమెన్షనల్ యారే, ఎన్నైనా సరే ఏ విధంగా అయినా సరే మనం డిఫైన్ చేసుకోవచ్చు. యారే ఇలానే ఉండాలని చెప్పి మనకి అక్కడ రూల్ ఏమి ఉండదు. సో మన అవసరాలకు తగినట్లుగా మనకి ఎప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ కావాలనుకుంటే అన్ని ఎలిమెంట్స్ పట్టేలాగా, మన డేటా ఎంతైతే ఉంటుందో అంత పట్టేలాగా మనం యారేని డిఫైన్ చేసుకుంటాం. సేమ్ యాజ్ ఫర్ ది స్ట్రక్చర్స్. స్ట్రక్చర్స్ కనుక మీకు గుర్తుంటే సిలో మీరు చదువుకునే ఉంటారు. యారేకి స్ట్రక్చర్స్ ఒక మేజర్ డిఫరెన్స్ ఉంటుంది. Array is a collection of elements. Structure is also a collection of elements. Then what is the difference between array and structure? Array అనేది కూడా collection of elements ఏ, structure అనేది కూడా collection of elements ఏ. ఆ రెండింటి మధ్య తేడా ఏంటి? Array లో Structures లో different type ఉంటాయి సార్. Very good. Structure లో different data types. వెరీ గుడ్, ఎగ్జాక్ట్లీ. Array లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని మనం సేమ్ డేటా టైప్ తోనే డిఫైన్ చేయాలి. స్ట్రక్చర్ లో అయితే యూ కెన్ టేక్ డిఫరెంట్ డేటా టైప్ యాజ్ ఎలిమెంట్స్. ఓకే, అక్కడ మీరు ఇంటి తీసుకోవచ్చు, ఫ్లోట్ తీసుకోవచ్చు, క్యార్ అన్ని కలిపి మీరు రావచ్చు అనమాట. దట్ ఈస్ స్ట్రక్చర్స్. అలానే ఈ లిస్ట్, స్టాక్స్, క్యూస్, ట్రీస్, గ్రాఫ్స్ ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాము. ఆల్ దీస్ కమ్స్ అండర్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. ఓకేనా, ఇవన్నీ కూడా సిస్టమ్ లో ఉండవు, మన అవసరాల కోసం మనం డిఫైన్ చేసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా, సో దిస్ ఇస్ ద ఫస్ట్ కేటగరైజేషన్ ఆఫ్ స్ట్రక్చర్స్. సో స్ట్రక్చర్స్ మనం ఎలా పిలుస్తాము, అసలు మన ఈ డేటా స్ట్రక్చర్స్ ని మనం కేటగరైజ్ చేసుకుంటే ఏ విధంగా మనం ఆర్గనైజ్ చేయొచ్చు అని చెప్పడానికి మొదటి రకమేమో ప్రిమిటివ్, రెండో రకమేమో నాన్ ప్రిమిటివ్. ఓకే, నోట్ చేసుకోండి మీరు, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లాసిఫికేషన్ అడుగుతారు మనకి ఎగ్జామ్స్ లో. ఓకే, ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇంకొక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉంది మనకి డేటా స్ట్రక్చర్స్ లో. దాంట్లో మొదటిది లీనియర్ డేటా స్ట్రక్చర్స్, అలానే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అలానే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్, ఇది ఇంకొక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఇది కూడా మనం తెలుసుకోవాలి. లీనియర్ డేటా స్ట్రక్చర్స్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో పేరులోనే ఉంది లీనియర్. లీనియర్ అంటే ఏంటమ్మా? లీనియర్ అంటే ఏంటి చెప్పండి, మీకు మ్యాథ్స్ వచ్చేగా ఉంటుంది కదా. లీనియర్ అంటే ఏంటి? జనరల్ మీనింగ్ చెప్పండి, లీనియర్ అంటే ఏంటి చెప్పాలి. చెప్పండి, లీనియర్ అంటే ఏంటి? ఏంటి లీనియర్ అంటే? లీనియర్ మీన్స్ లైన్, అంతేనా? పేరులోనే ఉందికోండి, లైన్ నుంచి వచ్చింది లీనియర్. ఓకే, ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఒక లైన్ లో కనుక మీరు ఎలిమెంట్స్ ని ప్లేస్ చేసుకుంటూ వెళ్తే దట్ ఈస్ లీనియర్. దిస్ లైన్ మేబీ ఇదిగోండి ఇక్కడ చూపించినట్టుగా ఇలా హారిజాంటల్ గా ఉండొచ్చు, ఇలా వర్టికల్ గా ఉండొచ్చు, ఎలా ఉన్నా సరే ఇలా కనుక మీరు ఎలిమెంట్స్ ని ప్లేస్ చేసుకుంటూ వెళ్తే దాన్ని మీరు లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటారు ఒక లైన్ లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ array is a linear data structure, అవునా కాదా? array is a linear data structure, అవునా కాదా? yes sir. సో అలానే ఇంకా మనం ఈ సెమిస్టర్ లో చూడబోతున్నటువంటి లిస్ట్, స్టాక్, క్యూ, ఇవేవైతే ఉన్నాయో ఇవి కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్స్. లిస్ట్ అంటే ఏంటంటే ఇది ఎలా ఉంటుంది మీకు శాంపుల్ గా చూపిస్తున్నాను. ఓకే, ఒకదానికి ఒక లింక్ లాగా, ఒక చైన్ లాగా ఉంటుంది లిస్ట్ అనేది. ఇక్కడ నేను మీకు డ్రా చేసి చూపిస్తున్నాను కదా. సో ఈ విధంగా ఉంటుంది అనమాట లిస్ట్ అనేది. సో ఇక్కడ ఉన్న ఒక బాక్స్ లో మనం వాల్యూస్ రాస్తాం.
ఓకే, సో ఇంకొక బాక్స్ లో నెక్స్ట్ దానికి ఇలా కనెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. దిస్ ఈజ్ ఎ లీనియర్ టైప్ ఆఫ్ అరేంజింగ్ ద ఎలిమెంట్స్. ఒక లైన్ లో అరేంజ్ చేస్తాం. అలానే స్టాక్ అనుకోండి, నిన్న మనం చెప్పుకున్నాం ఇదిగోండి ఇలా ఉంటది అని చెప్పి, అంతేనా? ఇదిగోండి ఇక్కడ మనం ఎలిమెంట్స్ ని ఒక సైడ్ నుంచే ప్లేస్ చేయొచ్చు, ఒక సైడ్ నుంచే తీసేయచ్చు, ఒక సైడ్ మాత్రం మనకి ఓపెన్ గా ఉంటది. ఓకే, సో ఈ విధంగా మనం అరేంజ్ చేసుకుంటాం. ఇలా కనుక చేస్తే దాన్ని స్టాక్ అంటారు. ఓకే, క్యూ అంటే ఏంటి? బోత్ సైడ్స్ ఓపెన్ గానే ఉంటది. ఓకే, అది కూడా ఒక లైన్ లోనే, క్యూ అనేది కూడా ఒక లైన్, మీరు చెప్పినట్లుగా ఒక లైన్ లోనే ఉంటది, కాకపోతే బోత్ సైడ్స్ ఓపెన్ గా ఉంటది. సో ఒక సైడ్ నుంచి ఈ విధంగా మనం ఎలిమెంట్స్ పెట్టుకుంటూ వస్తుంటాము. సో ఈ సైడ్ నుంచి ఎలిమెంట్స్ పెట్టామనుకోండి, ఈ సైడ్ నుంచి మన ఎలిమెంట్స్ తీసేస్తాం. ఓకేనా? సో ఇది లిస్ట్, స్టాక్స్, క్యూస్. సో చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి అరేస్. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఎందుకంటే అరేలో కూడా మన ఎలిమెంట్స్ ని ఒక లైన్ లోనే రాస్తాం, 2 4 6 8 ఇక్కడ మీరు చూసిన విధంగా. అలానే లిస్ట్. సో లిస్ట్ లో కూడా మన ఎలిమెంట్స్ చూడండి ఇక్కడ ఎలా రాసాము, ఒక లైన్ లో ఒక కనెక్టెడ్ మేనర్ లో మనం రాసుకుంటా వెళ్ళాం. దట్ ఈస్ లిస్ట్. అలానే నెక్స్ట్ కనుక చూస్తే స్టాక్. స్టాక్ లో మనకేంటి, ఎలిమెంట్స్ అన్ని కూడా ఒక సైడ్ నుంచే, ఇది కొంచెం చూడండి, ఇటు సైడ్ నుంచే మన ఎలిమెంట్స్ ని ప్లేస్ చేయగలం లోపలికి, మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఎలిమెంట్స్ ని బయటికి తీయగలం. అంతేనా? ఇదిగోండి ఇక్కడ మీకు డ్రా చేసి చూపిస్తాను మళ్ళీ. సో స్టాక్ ఇలా ఉంటది. ఓకే, ఈ విధంగా మనం ఎలిమెంట్స్ ని పెట్టచ్చు. సో 2 4 6 8. ఓకే, సో ఇటు సైడ్ నుంచే మన ఎలిమెంట్స్ లోపలికి పంపించాలి, ఇటు సైడ్ నుంచే ఎలిమెంట్స్ బయటికి తీసేయాలి. బికాస్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఎండ్ ఓపెన్. ఒక సైడ్ మాత్రమే ఓపెన్ గా ఉంటది, రెండో సైడ్ క్లోజ్ చేయబడి ఉంటది. ఇక్కడ మన నుంచి మనం చేయడానికి అవకాశం ఉండదు. దిస్ ఈజ్ స్టాక్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి క్యూ. సో క్యూలో ఏంటి, మనకి బోత్ ఎండ్స్ ఓపెన్ గా ఉంటాయి ఇలా. ఓకే, అటు సైడ్ ఇటు సైడ్ రెండు ఓపెన్ గానే ఉంటాయి, కానీ ఒక సైడ్ నుంచి మాత్రమే ఎలిమెంట్స్ లోపలికి వెళ్తూ ఉంటాయి, ఇంకొక సైడ్ నుంచి ఎలిమెంట్స్ బయటికి వెళ్తూ ఉంటాయి. ఓకే, సో లైక్ దిస్. ఈ విధమైన అరేంజ్మెంట్ ఏదైతే దీన్ని క్యూ అని పిలుస్తారు. ఓకే, సో అండర్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఎక్కడైతే మన ఎలిమెంట్స్ ని ఒక లైన్ లో ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో ప్లేస్ చేయగలమో ఆ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ని లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటారు. సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కింద ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉంటాయి, లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కింద ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉంటాయి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి అరేస్. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అరేస్, దాని ఎగ్జాంపుల్ ఇది. సెకండ్ ఎగ్జాంపుల్ లిస్ట్, నెక్స్ట్ స్టాక్, నెక్స్ట్ క్యూ. ఇవన్నీ కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఇవన్నీ కూడా సీక్వెన్షియల్ గా ఒక లైన్ లో అరేంజ్మెంట్ చేయబడతాయి కాబట్టి ఇవన్నీ కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఓకేనా? అర్థమైందమ్మా? లీనియర్ డేటా స్ట్రక్చర్స్ చాలా ఇంపార్టెంట్ మనకి క్లాసిఫికేషన్ లో. ఇవి రాసుకోండి, మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనకి నోట్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇక్కడ. ఓకే, సో నోట్స్ మాత్రం మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి, రెగ్యులర్ గా అప్డేట్ చేసుకుంటూ ఉండండి. సో ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్ మీన్స్ ద వే ఆఫ్ ఆర్గనైజింగ్ ద డేటా. అలానే డేటా స్ట్రక్చర్ లో మనం ఏమేమి క్లాసిఫికేషన్స్ చేస్తాము, ముఖ్యంగా ఇందాక మనం చూసినట్లుగా ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ అని ఒక కేటగరైజ్ చేస్తాము. ప్రిమిటివ్ అంటేనేమో బేసిక్ డేటా టైప్స్ తో ఉండే వాటన్నిటిని మనం ప్రిమిటివ్ అంటాము. ఎగ్జాంపుల్స్ ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్, అవన్నీ కూడా మనకి ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏవైతే యూజర్ తన అవసరాల కోసం డిఫైన్ చేసుకుంటాడో వాటిని మనం నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటాం. ఓకే, అవి మనకి సిస్టమ్ లో డిఫైన్ చేయబడి ఉండవు, మనం మన అవసరాల కోసం డిఫైన్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ అరేస్, లిస్ట్, స్టాక్స్, క్యూస్, ట్రీస్, గ్రాఫ్స్, ఇవన్నీ కూడా నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ కిందకే వస్తాయి. ఇక రెండో టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటి డేటా స్ట్రక్చర్స్ కంటే, లీనియర్ అండ్ నాన్ లీనియర్. ఓకేనా? సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, ఎక్కడైతే మనం ఎలిమెంట్స్ ని ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో ప్లేస్ చేయగలమో, ఒక లైన్ లో రాయగలమో వాటిని మనం లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటారు. సో ఏమేమి ఉంటాయి దీని కింద ఎగ్జాంపుల్స్ అంటే, అరేస్, లిస్ట్, స్టాక్, క్యూ, ఇవన్నీ కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఓకేనా? నోట్ చేసుకున్నారా? ఎగ్జాంపుల్స్ కూడా రాసుకున్నామా ఒక్కొక్క దానికి. అరే అంటే ఎలా ఉంటుంది, లిస్ట్ ఎలా ఉంటుంది, స్టాక్ ఎలా ఉంటుంది, క్యూ ఎలా ఉంటుంది, ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, ఇక దాని తర్వాత మనం చూడబోయేది ఏంటంటే నాన్ లీనియర్. ఓకే, ఇప్పటి వరకు మనం లీనియర్ చూస్తాం కదా, నెక్స్ట్ నాన్ లీనియర్. వాట్ ఈస్ మెant బై నాన్ లీనియర్? నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏమవుతాయి? సీక్వెన్షియల్ లో ఉండవు సార్. వెరీ గుడ్, సీక్వెన్స్ లో ఉండవు, ఒక లైన్ లో ఉండవు. ఎలా పడితే అలా మనం ర్యాండమ్ గా డిస్ట్రిబ్యూషన్ చేస్తే కనుక అలాంటి వాటిని మనం నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటారు. ఓకే, నోట్ చేసుకోండి మీరు.
non-linear data structures means where the elements are not organized in a linear manner. They are distributed. అవి ర్యాండమ్ గా డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. అంటే మనం రాసేటప్పుడు కూడా చూపించేటప్పుడు కూడా వాటిని ఒక లైన్ లో చూపించమన్నమాట. ఓకే, సో దీని కింద మనకి ఎగ్జాంపుల్స్ ఏముంటాయి అంటే ఏముంటాయమ్మా? ట్రీస్, గ్రాఫ్స్. ఓకే, సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కింద ఏమో మనం యారేస్, లిస్ట్, స్టాక్స్, క్యూస్ చెప్పుకున్నాం కదా. ఇక మిగిలిపోయిన రెండేటువంటి ట్రీస్, గ్రాఫ్స్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ కింద వస్తాయి. ఓకే, ఎలా ఉంటది ట్రీ అంటే ఎలా ఉంటది? మీకు ఒక సింపుల్ డయాగ్రామ్ చూపిస్తాను. ఓకే, సో ఓకే, సో ఈ విధంగా మనం ఎలిమెంట్స్ ని ట్రీలో ప్లేస్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ఏ ట్రీ. ఈ విధంగా ఉంటే దీన్ని మీరు ట్రీ అని పిలుస్తారు. ఓకే, నిన్న మనం చెప్తున్నాం కదా, మనం ట్రీని చూపించినప్పుడు ఫస్ట్ లో ఉండేదాన్ని ఏమని పిలుస్తారు? పైన ఉండేదాన్ని ఏమని పిలుస్తారు? రూట్. వెరీ గుడ్, రూట్. సో హియర్ ద రూట్ ఎలిమెంట్ ఈస్ 2. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఈస్ ద రూట్. పైన ఉండేదాన్ని రూట్ అంటారు అనమాట. సో ఇది రూట్ కదా, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన చిల్డ్రన్స్ అని పిలుస్తారు. ఓకే, ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం చెప్పుకుంటాము, జస్ట్ మీకు చెప్తున్నాను. సో ఫస్ట్ ఉండేదాన్ని రూట్ అని పిలుస్తారు. దాని నుంచి ఏవైతే డిరైవ్ అవుతుంటాయి మనం చెప్పుకున్నాం కదా, ట్రీ నుంచి మనకి బ్రాంచెస్ వస్తూ ఉంటాయి, తర్వాత లీవ్స్ వెళ్ళిపోతూ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మనం 2 నుంచి వచ్చే వాటన్నిటిని కూడా వీటన్నిటి మనం చిల్డ్రన్స్ అని పిలుస్తారు. ఇక ఏవైతే లాస్ట్ లెవెల్లో ఉంటాయో అంటే చివరిగా ఉంటాయో వాటిని లీవ్స్ అని పిలుస్తారు. ఓకే, లీవ్స్ అని పిలుస్తారు. ఇవి మనం చూస్తాము. సో ఈ విధంగా మనకి ఇక్కడ చూస్తే గనక ఎలిమెంట్స్ అన్ని కూడా ఇక్కడ మీకు గమనిస్తే ఎలిమెంట్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి చూడండి. ఎలిమెంట్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయబడి ఒక లైన్ లో లేవు, ఎలా పడితే అలా డిస్ట్రిబ్యూట్ చేయబడి అన్నమాట. ఓకే, సో ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ ని ట్రీ అంటారు, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఓకే, నోట్ చేసుకోండి మీరు. సో ట్రీస్ కి ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. ఎలా ఉంటది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఓకే, సో ఇదే విధంగా ఉంటది గ్రాఫ్ కూడా. కాకపోతే ఏంటంటే ట్రీ అనేది ఓపెన్ గా ఉంటది, గ్రాఫ్ అనేది క్లోజ్డ్ గా ఉంటది. ఓకే, సో దీన్ని మనం ఒక గ్రాఫ్ లాగా చూపించాలనుకుంటే సో సేమ్ ఏవైతే మనకి ఎలిమెంట్స్ ఉన్నాయో సో వాటన్నిటిని కూడా మనం శాంపుల్ గా మీకు చూపిస్తున్నాను. సో క్లోజ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో నోటేషన్ ఒకేలాగా ఉంటుంది. అంటే దానికి దీనికి ఇదిగోండి ఇలాగా. ఇది మీరు ఆల్రెడీ మ్యాథ్స్ లో కూడా చూస్తుంటారు, రైట్? సో ఇక్కడ మన ఎలిమెంట్స్ ఏం చేస్తామంటే ఇలా ఎలిమెంట్స్ ని నోట్స్ అంటారు వీటిని. యాక్చువల్గా చెప్పాలంటే ఇలా నోట్స్ గా మనం డివైడ్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా కనెక్ట్ చేస్తాం. ఓకే, సో వాటిని మనం ఎడ్జెస్ అని పిలుస్తారు. ఆ బ్రాంచెస్ అంటే ఆ లైన్స్ ఏవైతే వాటిని మనం ఎడ్జెస్ అని పిలుస్తారు. సో ఎడ్జెస్ ద్వారా మనం కనెక్ట్ చేస్తాం. సో కనెక్ట్ చేసినప్పుడు ట్రీలో అయితేనేమో కనెక్షన్ అన్ని అయిపోయిన తర్వాత కూడా ఓపెన్ గా ఉంటది. గ్రాఫ్ లో అయితేనేమో క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ మన గ్రాఫ్ ఏదైతే ఇక్కడ మనం డ్రా చేసాం ఇక్కడ చూస్తే కనుక మీరు దిస్ ఈజ్ ఏ క్లోజ్డ్ వన్. ఓకే, అండ్ హియర్ ఇట్ ఈస్ ఏ ఓపెన్ వన్. ఓపెన్ అంటే ఏంటంటే ఎక్కడ కూడా మనకి క్లోజింగ్ జరగదు అనమాట. ఇక్కడ చూడండి లాస్ట్ లెవెల్ 8, 10, 12, 14 అలా ఉండిపోయింది. సో వాటిని మనం ఎక్కడ కూడా జాయిన్ చేయలేదు, వాటి మధ్య కనెక్షన్ ఉండదు అంటే ఇలా క్లోజ్ అవ్వదు అనమాట ఎప్పుడు కూడా. కానీ గ్రాఫ్ లో చూస్తే కనుక గ్రాఫ్ అనేది క్లోజ్ అయిపోతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రీ అండ్ గ్రాఫ్. ఓకే, అక్కడ ఇక్కడ సేమ్ నోటేషన్ ఒకేలాగా పిలుస్తారు, నోట్స్ అంటారు, అక్కడ కూడా ఎడ్జెస్ అంటారు. సమ్ డిఫరెంట్ నోటేషన్ ఇస్ దేర్, బట్ ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఇక్కడేమో మనకి ట్రీలోనేమో ఓపెన్ గా ఉంటది, గ్రాఫ్ లోనేమో క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది నోట్ చేసుకోండి, ట్రీస్ అండ్ గ్రాఫ్స్ దీస్ టూ ఆర్ ద నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఈ రెండింటిని మనం నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని పిలుస్తాం, ట్రీస్, గ్రాఫ్స్. ఓకేనా? సో ఇది ఈ మెయిన్ గా మనం తెలుసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా సార్లు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అడిగిన క్వశ్చన్ ఇది. డేటా స్ట్రక్చర్స్ ని డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. డేటా స్ట్రక్చర్స్ లో ఉండే డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ మనం 2 రకాలుగా క్లాసిఫై చేస్తాము, 2 వేస్ అన్నమాట. ఒకటి ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్, అదొక కేటగరైజేషన్. రెండోది లీనియర్ అండ్ నాన్ లీనియర్. ఇవి 2 కూడా మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇకపోతే ఇంకొక ముఖ్యమైన కాన్సెప్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ దీని కంటిన్యూషన్ లోనే
సో లీనియర్ నాన్ లీనియర్ అని చెప్పుకున్నాం కదా. సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కి డిఫరెన్సెస్ ఏంటి, ఇది కూడా మనకి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కి డిఫరెన్సెస్ ఏంటి అని ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇది మీకు మెటీరియల్ లో కూడా దొరుకుతూ ఉంటది. సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటేనేమో ఫస్ట్ గా మనం చెప్పుకోవాల్సిన డిఫరెన్స్ ఏంటంటే ఇవన్నీ కూడా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఉంటాయి ఎలిమెంట్స్ అని మీరు కూడా రాసుకున్న నోట్స్ లో. ఇక్కడేమో దే ఆర్ నాట్ ఇన్ సీక్వెన్స్, అవన్నీ కూడా ఒక సీక్వెన్స్ లో ఉండవు. అది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఇది ఫస్ట్ డిఫరెన్స్ అన్నమాట. రెండోది ఇక్కడ స్టోరేజ్ అనేది చాలా సింపుల్ గా ఉంటది. ఇక్కడ స్టోరేజ్ ఈజ్ నాట్ సింపుల్, ఎందుకంటే ఇక్కడేమో మనకు లైన్ లో ఉంటుంది కదా, ఇక్కడేమో లైన్ లో ఉండవు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ అంటే దీన్ని కనుక మనం ఒక ప్రోగ్రామ్ లోకి మార్చాలనుకుంటే ఇంప్లిమెంటేషన్ ఈజ్ వెరీ ఈజీ, బట్ హియర్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ సమ్వాట్ డిఫికల్ట్. ఎందుకంటే యారేని రాయటం చాలా తేలిక మనం ప్రోగ్రామ్ లోకి, అదే ఒక ట్రీని మనం ప్రోగ్రామ్ లోకి రాయాలంటే వీ నీడ్ టు లుక్ అవుట్ లాట్ ఆఫ్ థింగ్స్, చాలా థింగ్స్ మనం చూసుకోవాలి. ఓకే, సో డిఫరెన్సెస్ మీరు కూడా నోట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇంప్లిమెంటేషన్ అనేది తేలిగ్గా ఉంటది. ఎక్కడ మన ఇంప్లిమెంటేషన్ తేలిక లీనియర్ లో, నాన్ లీనియర్ లోనేమో ఇంప్లిమెంటేషన్ అనేది మనకి కష్టంగా ఉంటది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి దీనికి ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ మీరు చూసినవే, యారేస్, లిస్ట్, స్టాక్స్, క్యూస్, ఇవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్స్. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ట్రీస్ అలానే గ్రాఫ్స్. ఓకే, మనం చెప్పుకున్న పాయింట్స్ ని జస్ట్ ఒక డిఫరెన్షియేట్ చేసే టేబుల్ లాగా చూపించడం అనమాట. ఓకే, ఇది లీనియర్ వర్సెస్ నాన్ లీనియర్. ఓకే, లీనియర్ డేటా స్ట్రక్చర్స్ వర్సెస్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, ఇంతవరకు అర్థమైందమ్మా? ఇంతవరకు అర్థమైంది? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. డేటా స్ట్రక్చర్స్ లోని క్లాసిఫికేషన్